ఓరుగల్లు యుద్ధంలో తమ సత్తా చాటాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నేడో రేపో అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ నాయకత్వం పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో దిగాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ పార్టీ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో తెలంగాణ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అభివృద్ధికి నిధులు ఇచ్చారు. జలయజ్ఞంలో అత్యధికంగా ప్రయోజనం పొందింది తెలంగాణ ప్రాంతమే. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వరంగల్ జిల్లా చాలా లాభపడింది. అందుకే వరంగల్ ప్రజలు దివంగత నేతను తమ హృదయాల్లో దాచుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవల పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల నిర్వహించిన పరామర్శ యాత్రకు వరంగల్ లోక్సభ స్థానంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అపురూపమైన స్పందన లభించింది. షర్మిల యాత్రతో జిల్లా నేతల్లో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. వైఎస్ హయాంలో సాధించిన అభివృద్ధి తమను వరంగల్లో గెలిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారితో లబ్ధి పొందిన కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాలు ఆ 7 ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పాటుగా ఈ వరంగల్ ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో దీవించనున్నారనేది మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే మొన్న జరిగిన పరామర్శ యాత్ర. తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారి కన్న కలలు నెరవేర్చే దాంట్లో ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉందో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వైఎస్ చేసిన అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ఓరుగల్లు బరిలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ, టీడీపీలు నిర్ణయించాయి. అయితే అభ్యర్థి ఎవరనేది 2 పార్టీల నేతలు కలిసి నిర్ణయిస్తారు. మొదట్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని టీడీపీ భావించినా ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కున్న టీడీపీ ఎన్నికల బరిలోంచి తప్పుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే వరంగల్ను బీజేపీకి వదిలేసిందని కర్ణపిశాచుల భోగట్ట. దానికి మిత్రధర్మాన్ని అడ్డుపెట్టుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓరుగల్లు కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ ముచ్చటపడుతోంది. మిత్రపక్షం టీడీపీ మద్దతుతో ఎలాగైనా సరే వరంగల్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కమలనాథులు పంతంగా ఉన్నారు. మొదటి నుంచి కూడా వరంగల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. 80లలో దేశవ్యాప్తంగా బీజేపీకి 2 లోక్సభ స్థానాలు లభిస్తే అందులో ఒకటి వరంగల్ జిల్లాలోనే గెలుచుకుంది. మాజీ ప్రధాని పివి నరసింహారావునే ఓడించి అప్పట్లో బీజేపీ నేత జంగారెడ్డి సంచలనం సృష్టించారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరంగల్లో 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. అది టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, తీవ్రమైన వ్యతిరేకత పెళ్లిబుకుతోందని బీజేపీ అంచనా వేస్తోంది. వరంగల్ లోక్సభ ఖాళీ కాగానే ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు తెలుగుదేశం నేతలు కూడా దీనిపై కన్నేశారు. ఆ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహన్ను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. అయితే వరంగల్లో టీడీపీ కన్నా తమకే ఎక్కువ పట్టుందని వాదిస్తున్న బీజేపీ మిత్రపక్షమైన టీడీపీని ఈ స్థానాన్ని తమకే వదిలేయాల్సిందిగా కోరింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ నేతృత్వంలో విజయవాడ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వరంగల్ సీటును బీజేపీ వారు గట్టిగా కోరుతున్నారని, స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ స్థానంపై ఆశలు పెంచుకున్నారని సమావేశంలో వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో టీడీపీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. ఆ 2 ఎమ్మెల్యేల్లోనూ ధర్మారెడ్డి ఈ మధ్యనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి నిన్న కాక మొన్ననే గులాబీ గూటికి చేరారు. ఈ అంశంపైన చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అయితే సుధారాణి పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టమూ ఉండదని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారని సమాచారం. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలోనైనా తెలంగాణ టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోతే ఎలాగా అంటూ చంద్రబాబు నాయుడు పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ల మధ్య ఆధిపత్య పోరును దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు క్లాసు పీకినట్టు పార్టీ వర్గాల పోగట్ట. మొత్తానికి ఈ భేటీలోనే ఎన్డీఏ అభ్యర్థిని బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. మిత్రధర్మాన్ని పాటిస్తామని టీడీపీ అంటోంది. తెలుగుదేశం పార్టీ మిత్రధర్మంగా ముందుకెళ్తుంది. అక్కడ ఉండేటువంటి పరిస్థితులను మా శ్రేణులే కానీ మా పార్టీ నాయకత్వమే కానీ ఆశిస్తున్నటువంటిది కూడా మా నాయకులకు సమాచారం ఇచ్చినాం. ఏ విధంగా అయితే గతంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి
2014లో ముందుకెళ్ళినామో మేము అనుకున్న ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పార్టీ మరింత ముందుకెళ్లాలని చెప్పని కేంద్రంలో మాకు భాగస్వామ్యం రావాలనుకున్నాం. ఆ విధంగా మాకు భాగస్వామ్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణను బలోపేతం చేయడం కొరకు ఎన్డీఏలో ఉండి ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకుల అభిప్రాయాలు మా నాయకుడు కూడా చర్చించుకొని సమిష్టితో ముందుకెళ్తారు. దానికి అనుగుణంగా మేము కట్టుబడి ఉంటాం. బీజేపీకి ఇక్కడి నుంచి పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులే లేరన్న వాదన వినిపిస్తోంది. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తోంది. కనీసం 17 మంది దాకా అభ్యర్థులు వరంగల్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. ఎన్నికలో కేసీఆర్కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. ఈరోజు గాడి తప్పుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఒక షాక్ ట్రీట్మెంట్గా ఉండాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ అంటోంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా భవిష్యత్తు లేదన్నది బీజేపీ వాదన. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, కనుచూపు మేరలో కూడా వాళ్ళకు భవిష్యత్తు కనిపించడం లేదు. అందుకే ఇక్కడ ఏమి చేయలేక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బీహార్ పోయి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రజల మీద విశ్వాసం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద విశ్వాసం లేదు. తాత్కాలికంగా వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకొని కొంత మాట్లాడవచ్చు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్రధానమైనటువంటి పోటీ టీఆర్ఎస్కు, ఎన్డీఏకు, బీజేపీకి మాత్రమే ఉంటుంది. అభ్యర్థి ఎంపిక విషయంలో మిత్రపక్షంతో కూడా చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ, టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి రెండు పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం, అవగాహన పెంచేందుకు రెండు పార్టీలు కృషి చేస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం వల్ల ఎలాంటి లాభమూ ఉండదని, అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వరంగల్తో పాటు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అవసరమైన సాయాన్ని కేంద్రం నుంచి పొందవచ్చని బీజేపీ అంటోంది. బీజేపీకి వేసే ఓటు అభివృద్ధికి వేసే ఓటుగా ఆ పార్టీ అభివర్ణిస్తోంది. వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు మరి వేగవంతంగా అమలు జరగాలంటే, మరింత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు రావాలంటే, తెలంగాణ అభివృద్ధికి మరింతగా కేంద్ర ప్రభుత్వము మరి ఆదరించాలంటే, ఇక్కడి నుంచి ఎంపీ గెలిపించినట్లయితే మరింతగా కేంద్రంతో మాట్లాడి ఈ యొక్క ఉత్తరాంధ్ర అదేవిధంగా వరంగల్ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి వేసేటువంటి ఓటు, ఎన్డీఏకు వేసేటువంటి ఓటు అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి వేసేటువంటి ఓటుగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రాజెక్టులు, మరిన్ని నిధులు వచ్చే విధంగా ఈ యొక్క ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను విద్యావంతులైనటువంటి, మేధావులైనటువంటి, విద్యార్థులైనటువంటి, రైతులు ఉన్నటువంటి, చేతివృత్తుల వాళ్ళు ఉన్నటువంటి ఈ వరంగల్ ప్రముఖులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తానికి నవంబర్ 21న జరగబోయే ఎన్నికల సమరంలో విజేతగా నిలవాలని బీజేపీ, టీడీపీ కూటమి పట్టుదలగా ఉంది. కేసీఆర్కు చెక్ చెప్పాలంటే వరంగల్లో గెలవాల్సిందే అన్నది కూటమి లక్ష్యంగా ఉంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపికపై ఇంకా దృష్టి పెట్టకుండా ఉంటే వామపక్షాలు మాత్రం చాలా ముందస్తుగానే అభ్యర్థిని ఎంపిక చేసేశాయి. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ను వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో బరిలో దింపాలని వామపక్షాలు నిర్ణయించాయి. లౌకిక శక్తులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు గాలి వినోద్ కుమార్ అభ్యర్థిత్వానికే మద్దతు ఇవ్వాల్సిందిగా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు, అవి నెరవేర్చని వైనంపైనే తూర్పారబడతామని వామపక్షాలు అంటున్నాయి. ఈ కేసీఆర్ మాటలు, వాగ్దానాలు హైప్ క్రియేట్ చేసే ప్రకటనలే ఆయన గురితాలుగా మారబోతున్నాయి. మేము రేపు వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఆయన వాగ్దానాలే, ఆయన మాటలే తూటాలుగా వదలదలుచుకున్నాం. ఎందుకంటే అనేక వాగ్దానాలు చేశాడు. దళితుల 3 ఎకరాల భూమి ఏమైంది, ఎంతమందికి ఇచ్చావు, లేదు డబుల్ బెడ్రూమ్లు ఏంటిది, 400 మందికి నియోజకవర్గాలు ఇస్తే ఎన్ని సంవత్సరాలకి ఇస్తావు నువ్వు డబుల్ బెడ్రూమ్, ఎవడికి ఆ ప్రచారం అది, రుణమాఫీకి సంబంధించి వన్ సైడ్ సెటిల్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులలో డిజైన్లు. టీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో సీఎంను కలుసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. టీడీపీ ఎంపీ అయి ఉండి మీరు ముఖ్యమంత్రిని కలుసుకోవడంలో ఆంతర్యం ఏంటి? తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి
వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వరంగల్ సిటీని ఏదైతే ఉందో స్మార్ట్ సిటీగా ప్రకటించడంలో వారి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇంకా మీరు చూస్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారి వారి రాష్ట్రాల అభివృద్ధి కోసం వారు చేస్తున్నారు. మొన్న కూడా ఏదైతే ఆహ్వానిస్తే వెళ్ళడం జరిగింది. ఇక నిన్న జరిగిన బీహార్ ఎన్నికలు చూస్తున్నారు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం యొక్క అభివృద్ధిని వాటర్ సప్లై గురించి దీని గురించి మాట్లాడిందంటే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి దిశలో వెళ్తుందో వారే ఆదర్శంగా పక్క రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. అలాంటి సమయంలో ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలక పాత్ర పోషించి నేను ఆమరణ నిరాహార దీక్ష జైలుకు వెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. నా వంతు పాత్ర నేను పోషించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధిలో ఒక ఆడబిడ్డగా తెలంగాణ బిడ్డగా నా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజెప్పడానికి వెళ్ళడం. మేడం, మీరు మొదటి నుంచి టీడీపీలో చాలా ఏళ్ల నుంచి పనిచేసి వస్తున్నారు. కానీ టీడీపీలో మీకు అన్యాయం జరిగింది. అనేక సార్లు జిల్లా నేతలు మీకు వెన్నుపోటు పడిచారు. అదే మీ అసంతృప్తి కారణం? టీడీపీలో నాకు ఎన్నడూ అన్యాయం జరగలేదు, ఎన్నడూ ఎవరు వెన్నుపోటు పడలేదు. బాబు గారి మీద ఎన్నడూ పూర్తి స్థాయిలో నాకు ఎప్పుడు ఆయన మీద గౌరవం ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మీకు సరైనటువంటి ప్రాధాన్యం దక్కట్లేదు. మీరు పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా. పదవులు ఎన్నడూ నాకు శాశ్వతం కాదు. పార్టీల గురించి పదవుల గురించి ఎన్నడూ నేను పాకాడలేదు. కింది స్థాయి జనంలో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇష్యూస్ మీద ఫైట్ చేసినాను. అభివృద్ధి కోసమే ఎన్నడైనా నేను పాటుపడినాను. ఈ రోజు కూడా అదే విధానంలో. వరంగల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి మీరు ఏంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మీరు రాబోయేది మీరే చూస్తారు కదా. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మీరు చూస్తారు కదా. ఇప్పుడు బ్రాహ్మణ్కి తెలియకుండా వేరే అయితే పెళ్ళైతే కాదు కదా. సో టీఆర్ఎస్ లో చేరడానికి గుండు సుధారా నిర్ణయించుకున్నారు. ఆమె రేపు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాటర్ గ్రిడ్ లాంటివన్నీ కూడా చూసి తాను ఆకర్షితురాలయ్యారని ఆమె చెప్తున్నారు. టీఆర్ఎస్ లో ఆమె రేపు చేరబోతున్నట్టు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. కెమెరామెన్ ప్రశాంత్, వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఓరుగల్లు కోసం భీకర పోరుకు అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. నామినేషన్ల ఘట్టం ముగియగానే ప్రచార పర్వం ఊపందుకుంటుంది. విజయ అవకాశాలపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపటి మ్యాగజైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.